రాకముందు 35 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం తర్వాత 1,60 లక్షల ఎకరాలకు నీళ్లు అంది 2 కోట్లకు పైగా పంట దిగుబడి సాధ్యమైందని అసలు సత్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడానికే ఈ యాత్ర చేపట్టామని బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ముఖ్యంగా నిన్నగాక మొన్న ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి బడ్లూరు లక్ష్మణ్ ఆయన ఏమంటానంటే గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు పోతున్నాయని చెప్తాడు. ఒక దిక్కేమో వాళ్ళ ముఖ్యమంత్రికి అవగాహన లేదు, నీళ్ల పైన మంత్రులకు అవగాహన లేదు. ముఖ్యమంత్రి స్వయంగానే దేవాదుల ఎక్కడున్నది అని ఏ బేసిన్ కింద ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి. నీళ్ల గురించి కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఈరోజు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి కనీసం అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇగో మీ కళ్ళ ముందట నీళ్లు కనబడుతున్నాయి. ఇవి ఎల్లంపల్లి నుంచి గాలిలో వచ్చినాయా? వీటికి మరి టన్నల్స్ లేకుండానే పంపులు ఆన్ చేయకుండానే నీళ్లు పైనుంచి వచ్చినాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, లేదంటే నంది పంప్ హౌస్ కావచ్చు, ఇలా మన కళ్ళ ముందట సజీవ సాక్ష్యంగా కనబడుతున్నాయి. ఈ నిర్మాణం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే. ఇక్కడ పంపులు ఆన్ అయితేనే మరి ఈరోజు నంది రిజర్వాయర్ నిండుతుంది. నంది రిజర్వాయర్ నిండితేనే ఈ నుంచి మళ్లీ గాయత్రి మరి పంప్ హౌస్ దగ్గరికి నీళ్లు పోతాయి. ఇది కనీసమైనటువంటి అవగాహన. ఇవన్నీ కూడా ఏమి తెలియకుండా గాలికి మాట్లాడుతున్నారు మంత్రులు, మరి ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. నేను సూటి యొక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు అన్నట్టుగానే గ్రావిటీ ద్వారానే ఈ ఎల్లంపల్లి ఉంటేనే రాష్ట్రం అంతా నీళ్లు పారుతాయని అనుకుంటే తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్లు ఎందుకు లేవు? ఆ రోజు 35 లక్షల ఎకరాలకే నీళ్లు ఎందుకు వచ్చినాయి? వరి పంట 68 లక్షలే ఎందుకు పండింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 1,60 లక్షల ఎకరాలలో నీళ్లు ఎట్లా వచ్చినాయి? 2,68 లక్షల పంట ఎట్లా వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడినటువంటి మాట అయితే సత్యదూరం. నిజంగా కూడా నవ్వు